కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. గోపాలపట్నంలో గోవధ నిర్మూలన కమిటీ సమావేశం. కాకినాడ జిల్లా అండంకి మండలం గోపాలపట్నం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా గోవధ జరగడాన్ని గమనించిన గ్రామ ప్రజలు హిందూ మనోభావాలకు అడ్డంకి కలిగించే దిశగా గోవధ నిర్మూలన కార్యక్రమాల్ని అరికట్టడం పట్ల గ్రామ ప్రజలంతా ఏకతాటిపై సంఘీభావం తెలిపారు. స్థానిక నేరేళ్లమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త ఎడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి గోవధ నిర్మూలన కమిటీ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సృష్టిలో కులమత భేద తారతమ్యాలు లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని అందించే ప్రదాతగా గోమాత ఎంతో ప్రసిద్ధి చెందినదని, అలాంటి గోమాతను మన హిందూ భక్తులంతా కాపాడాలని, శాంతియుతంగా సామరస్యంగా మన ఊరు సమస్యను మనమే పరిష్కరించుకునే దిశగా ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా శాంతియుతంగా గోమాత యొక్క ఉపయోగాలు తెలిపి వారిలో మానవత్వాన్ని మేల్కొలుపు దిశగా అవగాహన కల్పించాలని, కులమతాలకు సంబంధం లేకుండా మనమంతా అన్నదమ్ములతో సమానమని, గోమాతలో 33,000 కోట్ల దేవదేవుళ్ళు ఆవాసమై ఉన్నారని, అలాంటి గోమాతను హింసించడం తప్పు అని, శాంతియుత అంశాలతో వారిని మేల్కొల్పాలని, ఒకప్పుడు మనమంతా హిందువులమేనని పరిస్థితుల ప్రభావం వల్ల మత మార్పిడి జరిగిందని, అందుకే మన సోదరులను మనం శాంతియుతంగా వారి జీవనోపాధికి అడ్డంకి కలగకుండా సమస్యను పరిష్కరించాలని అన్నారు. సనాతన హిందూ హైందవ ధర్మం ప్రకారం గ్రామంలో శ్రీ 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 త్రిశక్తి స్వరూపిణి నేరేళ్లమ్మ అమ్మవారిని మరియు భద్రాచల రాముల వారు ఇలా అనేక మంది దేవతామూర్తులు కొలువైన ఈ గ్రామంలో ప్రజలంతా గోవధ జరగడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఊరంతా ఒక కమిటీగా ఏర్పడి ఆ గోవధ జరగకుండా ఉండడానికి మేమంతా సహకరిస్తామని గడప గడపకు సంతకాల సేకరణతో పాటు గోవధ నిర్మూలన కమిటీ తీర్మానం చేశారు. ఊరంతా ఆయా మాసాలలో దేవతామూర్తులను ప్రతినిత్యము స్మరిస్తూ భజన కాలక్షేపాలు చేస్తారు. హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండటం కోసమే ఇటువంటి తీర్మానాలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారని తెలిపారు. కూడా చేయడం జరుగుతుందండి. ఈ గోవధ ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా మనసులు మారాలని, వారికి కూడా జ్ఞానోదయం అవ్వాలని మన గురువర్యులు పవనంద స్వామీజీ గారు కూడా సంకల్పించుకోవడం జరుగుతున్నది. వారు కూడా ఎవరైతే గోవుని అతి కిరాతంగా చంపడం జరుగుతుందో, అలాగే గోవునికి ఎవరైతే ప్రోత్సహించడం జరుగుతుందో వాళ్ళందరినీ కూడా వారి ఆలోచనలను వాళ్ళు ఎన్ని కూడా మారాలని మన గురుగారు పవనంద స్వామీజీ గారు కూడా వారు కూడా సంకల్పించారు. రేపు 3వ తేదీన పంచమి రోజున యజ్ఞం కూడా చేయడం జరుగుతుందండి. అమ్మవారి గోమాత యజ్ఞం కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన గ్రామంలో వాళ్ళందరూ కూడా గోమాతకు గోవధ నుండి గోవులు రక్షించాలని అందరినీ కూడా మీకు పాదాభివందనాలు చేయడం జరుగుతుందండి. అందరూ కూడా దీని మీద ప్రతిఘటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. జై గోమాత, జై జై గోమాత. జై శ్రీరామ్. మేము శ్రీ రామ గణపతి భయ సమాజం నుంచి మాట్లాడుతున్నామండి. మేము ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ భయం చేయడం జరిగింది. అయితే మేము మైకు పెట్టబడికి సౌండ్ వచ్చేస్తుందని ఇక్కడ ఎవరో వచ్చి మాకు అబ్జెక్షన్ పెట్టింది, కానీ ఎవరో పట్టించుకోలేదు. మేము అక్కడికో భజన ఆఫీసాం, ఇక్కడ గొడవాళ్ళలాగా వచ్చిన వాళ్ళతో గొడవాళ్ళలాగా వచ్చిన నలుగురు కూడా ఏదో కాసేపు భయం చేసుకుని పోదామంటే ఇక్కడ ఏదో మాకు డిస్టర్బ్ ఉంది. కానీ అక్కడ మైకు పెట్టేవారు, అక్కడ మైకు పెట్టి ఆ దాంట్లో పోతాడ అనవసరంగా సౌండ్ ఎట్టి చేసేవారు. కానీ మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. మేము అందువల్ల ఇక్కడ భజన మానేయడం జరిగింది. అలాగే మనం రైతులు కాబట్టి, మనం గోరక్షణ కాబట్టి వాళ్ళని కాటేసి అలా చేయకూడదు. అది చాలా తప్పు. మనం అందరం కూడా విని జాగ్రత్తగా మనం అందరం కూడా పోగి అందరికి చెప్తే ఆడు బయటకు వెళ్తాడు. మనం అందరం కూడా చెప్తే బయటకు వెళ్తాడు. గోపాలపట్నం గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుచేతనంటే ఆవు అంటే మన సోదరుడు గణపతి చెప్పాడు కదా, ఆవు అంటే ఒక సృష్టి అంటే లయ. ఈ సృష్టి లయ అంతా కూడా ఆ గోమాతలో ఉంది. ఆ గోమాత ఎంతైనా మనకు అవసరం. కాబట్టి గోమాతను రక్షించుకుని, గోమాతను కాపాడుకుని,
గో హింస చెయ్యకుండా ఆపగలిగితే మన హిందూ ధర్మాన్ని కాపాడినట్టు అవుతుంది. కాబట్టి మన హిందూ ధర్మాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. అంతేగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కావాలి. ప్రతి ఒక్కరు కూడా నాకేట్లే అని వదిలేస్తే ఇది అలా ఎక్కువైపోతుంది కానీ తగ్గదు. కాబట్టి మనం అందరూ ఐక్యతగా కలిసి మెలిసి ఉండి ఈ గోహింసను చేయకుండా చేయగలిగితే మన కాబట్టి ఒక లక్ష్మీదేవి ఎలాగా ఏకాదశి వచ్చింది. ఏకాదశికి ఆవు పాలు అవసరం. ఆవు పాలు గురించి తెలియదు, గేదె పాలు గురించి తెలియదు అవడం. అలాగే మన పుట్టిన పాలు కూడా ఆవు పేడ, ఆవు పాలు ముఖ్యం. గేదె పాలు వేస్తారా? గేదె పాలు కానీ గేదె పేడ కానీ వేస్తారా? అలాగంటే ఎద్దు అంటే నందీశ్వరుడు. ఇట్లా ఏంటంటే మనం 10 మంది ఆగిపోయి ఏదో అరికెట్టిలాగా మనందరూ చేయాలి. అంటే నందీశ్వరుడు సాక్షాత్తు శివయ్య వాహనం అని ఒక అవగాహనగా మాట్లాడారండి. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే మన అమ్మాయి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ సభాముఖంగా. కార్యక్రమాలు అయితే చేయాలి. ముందుగా ఎప్పటి నుంచో గోవధ అని చెప్పేసి మన ఊర్లో కూడా నాకు తెలీదు ఈ గోవధ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి నేను వాట్సాప్ గ్రూప్ లో చూడటం జరిగింది. ముందుగా గోవును కాపాడాలి. గోవు అంటే ఒక అమ్మ అంటే సృష్టికి మూలం. శ్రీకృష్ణుడికి ఎంతగానో ప్రేమించే అమ్మ గోమాత. మన దేవతల్లో ఒకరైన వారే గోమాత కూడా. అలాంటి గోమాతకు ఈవేళ రక్షణ కొలువై గోవధ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా అరికట్టాలి. గోవధ చేసేవాళ్ళు శిక్షార్హులు. దానిని మనమందరం ఖండించాలి. వీలైతే మనమందరం కట్టడి మీదకి వచ్చి వాళ్లను జైలుకి పంపించాలి. పోలీస్ అధికారులతో మాట్లాడి వాళ్లకు శిక్ష పడేలా మనం అందరం చేయించాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలు మహానుభావులు చాలా మంది ఉన్నారు. మనం ఎట్లా ఎర్రజర్ కుటుంబం, అలాగే ఎర్రబెర్లర్ కుటుంబం, ఓపులూరు కుటుంబం, బెక్కమూరు కుటుంబం, మలగంటూరు కుటుంబం, ఇలా నల్లబ్బాయి మాయ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చిన్నింటి వాళ్ళు ఏం కాదు. వీళ్ళందరూ ఎంతో పెద్ద మహానుభావులు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. వాళ్ళు ఒక అడుగు ముందుకేసారంటే మనం 100 అడుగులు ముందుకేయడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో మేము ఉన్నాంరా, మీరు వెళ్ళండిరా అంటే మేము ఎప్పుడు కూడా ముందుకు సిద్ధంగా ఉంటాం అలాంటి పనుల కార్యక్రమాలు చేయడానికి కూడా. ఎందుకంటే వీళ్ళకి అంత పొట్టు ఉండేది. ఎందుకు మరి ఈ పొట్టు సడలుతుందో తెలియట్లేదు. కానీ చాలా చాలా మంచి కార్యక్రమాలు చేసేవారు అప్పట్లోని. హిందూ ధర్మం పైన మాకు తెలియని రోజుల్లో కూడా హిందూ ధర్మం మీద మంచి మంచి కథలు నాటక రూపంలోనూ. ఈరోజు గోపాలపట్నం గ్రామంలో గోవధ గురించి మా గ్రామంలో ఇది అనాదిగా జరుగుతుందండి. ఎన్నో రోజులు బట్టి జరుగుతుంది ఈ గోవధ అనేది. గత 12 సంవత్సరాలుగా కూడా మా గ్రామంలో జరుగుతుంది ఈ గోవధ అనేది. దీని మీద మా గోపాలపట్నం గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత అందరూ కూడా మా గ్రామ దేవత నేరెలమ్మ అమ్మవారి సన్నిధానం వద్ద అందరం కూడా కూర్చొని ఈ గోవధను నుండి పూలను రక్షించాలని మా గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఈరోజు సంకల్పించుకోవడం జరిగి ఉన్నదండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం అండి. గోమాతను మనం అందరం కూడా లక్ష్మీదేవి స్వరూపంలో మా పూర్వీకులుగా నుంచి కూడా గోమాతను ఆరాధించడం జరిగి ఉన్నది. అంతేకాదు గోమాతను 33 కోట్ల మంది దేవతలు నిక్షేపంగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఒక హిందూ హైందవ సనాతన ధర్మ కమిటీ కూడా భవిష్యత్తులో ఏర్పరచడం జరుగుతుంది. ఈ గోవధను అరికెట్టి గోవధ నుండి గోవులను రక్షించే భాగంగా కూడా రేపు నుండి మా గ్రామంలో ఉన్న వారందరూ కూడా సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతుందండి. ఈ గోవధ నుండి ఎవరైతే వేయడం జరుగుతుందో వారందరికీ కూడా హిందూ ధర్మాన్ని ప్రకారం వాళ్ళకి అవగాహన కలిగించి ఈ గోవధ నుండి గోవులను రక్షించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నదండి. అంతేకాకుండా శ్రీ వారాహి అమ్మవారి ట్రస్ట్ వారు అయినటువంటి చైర్మన్ గారు శ్రీ పవనానంద స్వామీజీ గారు కూడా ఈ గోవధ మీద, హిందూ ధర్మం మీద
ఆ గురువు గారు కూడా అందరికీ కూడా మా గ్రామంలో అవగాహన కలిగించడానికి వారు కూడా అహర్నిశలో కూడా కష్టపడడం జరుగుతుంది. వారు కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది. అలాగే కూడా ఈ ఈ గోమాతలను కాకుండా ఎద్దులను కూడా వేయడం జరుగుతుందండి. దున్నలను కూడా అలా అతి కిరాతంగా చంపడం జరుగుతుందండి. ఎందుకంటే ఎంత కిరాతంగా చంపడం జరుగుతుందంటే అది చెప్పి మాటలు తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే హిందూ మనోభావాలని వారు అనేక రకాల మా యొక్క అసన్నాన్ని అలా పరిశీలించి పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించి హిందూ ధర్మంలో భాగంగా ఎవరైతే గోవధను వేస్తున్నారో వాళ్ళని అవగాహన కలిగించి వారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోకుండా చేయకుండా మేమందరం కూడా అమ్మవారి సన్నిధానంలో కూడా అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగి ఉన్నదండి. రేపటి నుంచి ఎలాంటి కార్యక్రమం భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని మా గ్రామ పెద్దలు అలాగే రాజకీయ నాయకులు రాజకీయ అతీతంగా కూడా అందరూ కూడా సంకల్పించుకోవడం జరిగి ఉన్నది. జై గోమాత, జై జై గోమాత. ధర్మో రక్షితి రక్షిత, గోమాత రక్షితే రక్షిత, సర్వజన సుఖినో భవంతు. జై గోమాత, జై జై గోమాత. ఈరోజు గోపాలపట్నం గ్రామంలో శ్రీ శ్రీ నేరేలమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అనగా గోవును అతి కిరాతకంగా హింసించి చంపుట అనే కార్యక్రమంపై ఈ కార్యక్రమాన్ని ఎలాగ మనం అరికట్టాలి, ఎందుకు అరికట్టాలి అని ప్రజల్లోకి అంటే గ్రామస్తులలోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమంపై అందరికీ అవగాహన కల్పించాము. తద్వారా రేపటి నుంచి ఈ కార్యక్రమంపై మేమందరం కూడా ప్రతి ఒక్కరూ ఈ గ్రామస్తుల్లో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగుతామని ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేశామని రేపటి నుంచి అదే కార్యక్రమం ఉంటామని మీకు తెలియజేస్తున్నాము. జై గోమాత, జై జై గోమాత. మన హైందవ ధర్మం ప్రకారము గోమాతను లక్ష్మీదేవి స్వరూపంలో మన పూర్వీకులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరిగి ఉన్నదండి. ఈరోజు మన గ్రామంలో గోవులను, ఎద్దులను, దున్నలను అతి కిరాతకంగా చంపడం జరుగుతున్నది. దానికి మా గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా ఈ గోవులను అతి కిరాతంగా చంపిన వారికి ఎటువంటి పద్ధతి కూడా పలకకుండా మా హిందూ ధర్మం ప్రకారము గోమాత మీద అవగాహన కలిగించే కార్యక్రమము, అలాగే సంతకాల సేకరణ కార్యక్రమము ఈ రోజు నుండి చేస్తున్నాం తల్లి. తెలిసి గాని తెలియక గాని చేసుంటే మమ్మల్ని అందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత నీరే తల్లి. ఇక్కడ ఈ రోజు నుండి ఈ క్షణం నుండి మన గ్రామంలో ఎక్కడి నుంచి వచ్చే గోవుల్ని కానీ ఎద్దుల్ని కానీ దున్నల్ని కానీ హింస చేయకుండా బాధ పెట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాం తల్లి. ఈ ప్రతిజ్ఞలో మేమేమైనా తప్పు చేస్తుంటే నీ కత్తితో మమ్మల్ని శిరస ఇవ్వవలసిందిగా, ఆ గోవులు ఏ విధంగా నరుకుతున్నారో అతి కిరాతకంగా ఆ శిక్షలన్నీ మా మీద ఇవ్వవలసిందిగా చెప్పాలా. గోవులు అతి కిరాతకంగా ఎవరైతే మన గ్రామంలో నరుకుతున్నారో అదే శిక్ష మాకు వేయవలసిందిగా అమ్మవారి పేరు మీద ప్రమాణం చేయడం జరుగుతున్నది. జై నేరలమ్మ తల్లి, జై జై నేరలమ్మ తల్లి.